ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 17 మే 2023 త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలోని 18వ అధ్యాయం లక్ష్మి గారు చదివి మనకి వివరిస్తారు. మీరు ఎక్కడైనా డౌట్స్ అడిగితే బాగుంటుంది అనమాట. అది ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ బాగా వస్తుంది. జాగ్రత్తలోని వ్యవహారం మిథ్య అనే నిశ్చయం స్వప్నంలో కలుగుట లేదు. అంత మాత్రం చేత జాగ్రత్తలోని వ్యవహారం సత్యం కానేరదు. అంటే స్వప్నంలో ఏమో మనకి మిథ్య, ఈ వ్యవహారం అంతా మిథ్య అనే నిశ్చయం స్వప్నంలో కలగటం లేదు. స్వప్నమేమో జాగ్రత్తలో మిథ్య అని తెలుస్తోంది. అలా కలగనంత మాత్రంలో ఇది నిజం కాదు, సత్యం అని అనుకోవడానికి లేదు. జాగ్రత్తలో ఈ పదార్థములు ఎంత సత్యంగా తోస్తున్నాయో స్వప్నంలో కూడా అంతే సత్యంగా తోస్తున్నాయి కదా. జాగ్రత్తలో అవి లేకపోవటచే మిథ్య అంటున్నాం. అలాగే స్వప్నంలో జాగ్రత్తలోని వ్యవహారం ఉండదు. కావున ఈ వ్యవహారం కూడా మిథ్యే. మారుతున్న స్వప్నాన్ని, జాగ్రత్తలోని వ్యవహారాన్ని చూస్తున్న నీవు మారుట లేదు. కావున నీవు ఒక్కడవే సత్యం. ఇంతవరకు మనం చదివాం. మరొక దృష్టాంతాన్ని చూడుము. ఇంద్రజాలములో కూడా కల్పించబడిన వస్తువులు పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నట్లే తోస్తున్నాయి. అంత మాత్రం చేత అవి సత్యములు అవుతున్నాయా? ఇంద్రజాలము చేత భ్రాంతులైన వారు ఆ వస్తువులను సత్యములుగా ఎలా తెలుస్తారో, అలాగే లోక వ్యవహారంలో మాయామోహితులైన వారు దీనిని సత్యం అంటున్నారు. రామ వినుము, ఎల్లప్పుడూ ఏది ఉన్నదో అదే సత్యం. ఒకప్పుడైనా లేకుండా పోవునది సత్యం కాదు. అయ్యా, స్వప్నంలో గాని జాగ్రత్తలో గాని దృశ్యములను గ్రహిస్తున్నప్పుడే దృక్కు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. గాఢ నిద్రలో దృశ్యమును గ్రహించినప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియటలేదు, గ్రహించనప్పుడు. కావున నిద్రలో దృక్కు లేదు కాబట్టి దృక్కు కూడా అసత్యమే అని నీవు అనవచ్చు. కానీ ఆ నిద్ర యొక్క కాలము దృక్కు లేకపోవుట నీకు ఎలా తెలిసింది? అవి నీకు తెలిసినవి అనగా అప్పుడు వాటిని గ్రహిస్తున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడు వాటిని గ్రహిస్తున్న నీ స్వరూపం దృక్కే. సరే. ఓకే అండి. అయ్యా, స్వప్నంలో గాని జాగ్రత్తలో గాని దృశ్యములను గ్రహిస్తున్నప్పుడే దృక్కు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. గాఢ నిద్రలో దృశ్యాన్ని గ్రహించినప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియటలేదు. కావున నిద్రలో దృక్కు లేదు కాబట్టి దృక్కు కూడా అసత్యమే అని నీవు అనవచ్చు. కానీ ఆ నిద్ర యొక్క కాలం దృక్కు లేకపోవట నీకు ఎలా తెలిసింది? అవి నీకు తెలిసినవి అనగా అప్పుడు వాటిని గ్రహిస్తున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడు వాటిని గ్రహిస్తున్న నీ స్వరూపం దృక్కే. కావున దృశ్యములోని నిద్రలో కూడా దృక్కు ఉంది. అది లేని సమయమే లేదు కాబట్టి అదే సత్యం. నాకు కూలర్ వద్దన్నాను. కూలర్ వద్దన్నాను. ఫ్యానా?
సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఏది ఇతరములపై ఆధారపడకుండా స్వయంగా ప్రకాశించునో అదే సత్యం, తక్కినదంతా అసత్యం. అలాగాక అసత్యం అని నిరూపించబడు వరకు కనిపిస్తున్నదంతా సత్యమే అని అంటావేమో, అది కుదరదు. ఎందువలనగా ఎండమావులలోనూ నీరు వలె ఇది లైట్ వేయండి, లేకపోతే నాకు కనబడాలి కదా. ఈ ఎండమావుల్లో నీరు వలె లేనిది ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే ముత్యపు చిప్ప వెండి బిళ్ళ వలె తోస్తున్నప్పుడు యథార్థంగా ఉన్న ముత్యపు చిప్ప కనిపించట్లేదు. ఇది అందరికీ అనుభవ సిద్ధం. అటువంటప్పుడు నీవు చెప్పినట్లుగా అసత్యమని నిరూపింపబడే వరకు కనిపిస్తున్నదంతా సత్యమే అని అంగీకరిస్తే ఎండమావులలో నీరు కొంతకాలం సత్యంగా ఉన్నదని, ముత్యపు చిప్ప నిజంగా కొంతకాలం లేదని అంగీకరించవలసి ఉంటుంది. ఇది కుదరదు. అర్థమైందా ఇక్కడ? అంటే ముత్యపు చిప్ప వెండి బిళ్ళలా కనిపిస్తుంది. అంటే వెండి కొంతకాలం ఉంది అని మనం అనలేం. అది ఉన్నది ముత్యపు చిప్పే. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు చెప్పినట్లుగా అసత్యమని నిరూపించబడే వరకు కనిపిస్తున్నదంతా సత్యమే అని అంగీకరిస్తే ఎండమావుల్లో నీరు కొంతకాలం సత్యంగా ఉన్నదని, అంటే ఎండమావుల్లో నీరు ఉండదు కానీ మనకి దూరం నుంచి భ్రాంతి వల్ల ఉన్నదని తెలుస్తోంది. ముత్యపు చిప్ప కూడా అదే విధంగా అది వెండి అని అనిపిస్తుంది కానీ అక్కడ వెండి లేదు. కొంతకాలం కనిపించింది కదా అని సత్యం అని అనలేం కదా. కావున ఎప్పుడూ స్వయంగా ప్రకాశిస్తున్న దృక్కు సత్యం, తక్కినదంతా అసత్యమే. అటువంటప్పుడు కనిపిస్తున్న దృశ్యం తప్ప నిర్విశేషంగా ఎప్పుడూ గోచరించిన దృక్కు లేదని వాదించేవాడు మూర్ఖుడు. అటువంటి వాడు నేను లేను అని కూడా చెప్పగలడు. శరీరాన్ని ఇంద్రియాలని వీడినచో తాను ఉన్నాడో లేడో తెలియక తన ఉనికి అందే సందేహం గలవాడు ఎటువంటి తర్కముచే అయినా ఇతరుల యొక్క అజ్ఞానం ఎలా పోగొట్టగలడు? అర్థమవుతోందా మీకు ఆ విషయం? దృక్ అంటే ఏంటండి? ఆత్మతత్వం, పరబ్రహ్మతత్వం, మన లేదా తాను అన్న స్పృహ. ఎటువంటి తర్కముచే అయినా ఇతరుల యొక్క అజ్ఞానం ఎలా పోగొట్టగలడు? అలా వాడు చేయగలిగితే ఒక పెద్ద గుండురాయి కూడా మానవుల అజ్ఞానాన్ని పోగొట్టగలదు. కావున లోకంలో వస్తువులు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నట్లు, అంటే పరశురాముడు అడిగాడు దత్తాత్రేయుల వారిని, వస్తువులన్నీ స్థిరంగా ఉన్నాయి కదా అని. అంటే దానికి సమాధానం చెప్తున్నారు, లోకంలో వస్తువులు ఉపయోగపడు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నంత మాత్రంలో ఇవి సత్యములు కానేరు. ఈ పదార్థ విజ్ఞానం అంతా భ్రాంతియే. ఈ శాస్త్రముల విజ్ఞానం అంతా ఎంతో సత్యమైనట్లు తలంచుట మహాభ్రాంతి. ముత్యపు చిప్ప కనిపించే వరకు వెండి సత్యంగానే తోచినట్లు ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు జగత్తు సత్యంగానే తోస్తుంది. ఆత్మజ్ఞానం కలగగానే జగత్తు యొక్క విజ్ఞానం అంతా భ్రాంతియే అగును. భ్రాంతి అందరికీ ఎలా సమానంగా ఉండునని నీవు శంకిస్తున్నావు? శూన్యమైన ఆకాశం నీలంగా ఉన్నట్లు అందరికీ సమానంగానే గోచరిస్తున్నది కదా. అలాగే అజ్ఞానం యొక్క సామ్యం వలన అందరికీ జగత్తు సత్యమైనట్లు సమానంగా భ్రాంతి కలుగుతున్నది. ఆ భ్రాంతి తొలగగానే శుద్ధమైన ఆత్మవిజ్ఞానం కూడా అందరికీ సమానంగానే కలుగుతున్నది. ఈ పాయింట్ అర్థమైందా? శూన్యమైన ఆకాశం నీలంగా, అసలు ఆకాశం దగ్గరికి వెళ్తే అక్కడ నీలం ఉండదు. అది అందరికీ సమానంగానే గోచరిస్తోంది. అక్కడ ఏమీ లేదు, శూన్యమే. అలాగే అజ్ఞానం యొక్క సామ్యం వలన అందరికీ జగత్తు సత్యమైనట్లు సమానంగా భ్రాంతి కలుగుతోంది. ఆ భ్రాంతి తొలగగానే శుద్ధమైన ఆత్మవిజ్ఞానం కూడా అందరికీ సమానంగానే కలుగుతున్నది. భార్గవ, నీవు అడిగిన దానికి యుక్తియుక్తంగా సమాధానం చెప్పాను. చెప్పిన దానిని చక్కగా విచారించుకుని సందేహాన్ని వీడి నిశ్చయాన్ని పొందు. ముక్తి చెందిన తర్వాత వ్యవహారం ఎలా జరుగునని ఇంతకు పూర్వం ప్రశ్నించావు కదా. ముక్తుడు ఏ విధంగా వ్యవహారం చేస్తాడు అని. ముక్తి చెందిన తర్వాత దానికి సమాధానం వినుము. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అని ముక్తులు 3 విధములుగా ఉన్నారు. ప్రారబ్ధం వల్ల కలిగే సుఖదుఖముల చేత క్షణక్షణం కలత చెందుతుండి స్వరూప జ్ఞానం కలిగి ఉండేవాడు అధములు. మందమారుతం వలన సుఖం, నల్లులు, దోమలు మొదలైన వాటి వలన దుఃఖం కలుగుతున్నా గాఢంగా నిద్రించే వారి వలె ప్రారబ్ధం వలన సుఖదుఖానుభవం కలుగుతున్న వాటిని గుర్తించకుండా ఎల్లప్పుడూ శాంతచిత్తులై ఉండేవారు మధ్యములు.
విన్నారా? మొదటిదేంటి, ముక్తి చెందిన తర్వాత వ్యవహారం ఎలా జరుగుతుందని నువ్వు ప్రశ్నించావు కదా, దానికి సమాధానం విను అన్నాడు. అంటే ముగ్గురు ఉన్నారు, ఉత్తములు, మధ్యములు, అధములు. ప్రారబ్ధం వలన కలిగే సుఖ దుఃఖముల చేత క్షణక్షణం కలత చెందుచుండి స్వరూప జ్ఞానం కలిగి ఉండేవాడు అధములు. మందమారుతం వలన సుఖం, నల్లులు, దోమలు మొదలైన వాటి వలన దుఃఖం కలుగుతున్నా, గాఢంగా నిద్రించే వారి వలె ప్రారబ్ధం వలన సుఖ దుఃఖానుభవం కలుగుతున్నా వాటిని గుర్తించకుండా ఎప్పుడూ శాంతచిత్తులై ఉండేవారు మధ్యములు. ఆపదలు పరంపరంగా వచ్చి పడిన ఉద్వేగాన్ని పొందక, మహాసుఖములు కలుగుతున్నప్పుడు హర్షమును పొందక, ఎటువంటి అద్భుత సంఘటనలలో కూడా విస్మయం చెందక, ఏ పరిస్థితుల్లోనూ స్వరూపం నుండి తొలగక, మనస్సులో కామక్రోధాదుల యొక్క క్షోభను రవంత కూడా పొందక, శాంతులై ఉండి లోకంలో అందరి వలె వ్యవహరించేవారు ఉత్తమ జ్ఞానులు. ఉత్తముడు కేవల జ్ఞాని, మధ్యముడు మరియు అధముడు జీవన్ముక్తులు. మీకు ఇది తెలిసిందా తేడా? ఉం? లక్ష్మి, ఆ, ఈ అధములకి ఏమిటి రాసింది అంటే అతను అంటే అన్ని రకాలైనటువంటి ఉద్వేగాలతోని ఉండి స్వరూప జ్ఞానం కలగడమా ఏమిటిది? అంటే ముగ్గురికి స్వరూప అప్పుడప్పుడు జ్ఞానం స్వరూప ఉంటే- జ్ఞానం అసలు విను, స్వరూప జ్ఞానం ఉంటేనే వాళ్ళని ముక్తులు అంటున్నాం. ఏం అయితే అతను అడిగిన ప్రశ్న ఏంటి? ఫస్ట్ అధములకి ఏం చెప్పారు? అసలు అధములు అధములకి ఏం చెప్పారు? అదే అది ఇక్కడ ఇక్కడ ఉంచు, మామూలుగా విను. అసలు ఉత్తమ జ్ఞానులు ఎవరు? వ్యవహారం అంతా చేస్తూనే ఉంటారు. అది బాధపడింది. ఉంటారు, విను. అలాంటిది ఇక్కడ ఇక్కడ మొదట అధములతో మొదలెట్టారు. అంటే వాళ్ళు అదే 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 ప్రారబ్ధం వలన కలిగే సుఖ దుఃఖాల చేత క్షణక్షణం కలత చెందుచుండి స్వరూప జ్ఞానం కలిగి ఉండేవాడు. అంటే వాళ్ళకి కలత ఉంటుంది, మళ్ళీ అది అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కలత చెందుతూ ఉంటే స్వరూప జ్ఞానం ఎలా ఉంటుంది? అలా కాదమ్మా, ఇప్పుడు బాధ ఉంటుంది, మళ్ళీ మరుక్షణం నేను ఆత్మతత్వాన్ని కదా అని గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నారు. ఈ బాధ నా బాడీకి అని ఈ బాధానుభూతి ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతారు. నేను బాడీని కాను, నేను ఆత్మని కదా అని మళ్ళీ వాళ్ళకి అది అనుభవం ఉంది కనుక వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు అంటే అధములు. ముక్తులు కాకపోతే అది కూడా ఉండదు. అది ముక్తులు కాకపోతే సిర్ఫ్ సఫరింగ్ గా ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. అది కరెక్ట్. అది అందుకని వాళ్ళని అధములు అన్నారు. మందమారుతం వలన సుఖం, నల్లులు, దోమలు మొదలైన వాటి వల్ల దుఃఖం కలుగుతున్నా గాఢ నిద్రలో మనకేం తెలియవు కదా. ప్రారబ్ధం వల్ల సుఖ దుఃఖానుభవం కలుగుతున్నా వాటిని గుర్తించకుండా ఎల్లప్పుడూ శాంత చిత్తులై ఉండేవారు మధ్యములు. ఏం వాటి వాటి అనుభవంతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు మధ్యములు. తర్వాత ఆపదలు పరంపరంగా వచ్చి పడిన ఉద్వేగమును పొందక, మహాసుఖములు కలుగుతున్నప్పుడు హర్షమును పొందక, ఎటువంటి అద్భుత సంఘటనల్లో కూడా విస్మయం చెందక, ఏ పరిస్థితిలోనూ స్వరూపం నుండి తొలగక, మనస్సులో కామక్రోధాదుల యొక్క క్షోభను రవ్వంత కూడా పొందక, శాంతులై ఉండి లోకంలో అందరి వలె వ్యవహరించేవారు ఉత్తమ జ్ఞానం. ఇక్కడ అర్థమైందా అందరికి? అంటే వాళ్ళు అది బాధపడింది. అన్ని పరిస్థితుల్లో ఆత్మస్థితిలోనే ఉంటారు. ఉత్తముడు కేవల జ్ఞాని, మధ్యముడు మరియు అధముడు జీవన్ముక్తుడు. అది అర్థమైందా భవానీ గారు మీకు కూడా? శారద, ఎవరెవరు ఉత్తములు అన్నది అంటే అంతకు ముందు మనకి ఇచ్చిన పరిభాషని ఇంకొక రకంగా ఇక్కడ చెప్తున్నారంటే వీళ్ళకి బాధానుభవాన్ని బట్టి. అధముడు నిరంతరం సమాధి స్థితిలో నిలవలేడు, ప్రారబ్ధం వలన అప్పుడప్పుడు స్వరూప స్థితి నుండి తొలగి క్లేశం పొందుతూ ఉంటాడు. అభ్యాస బలం చేత మధ్యముడు మనస్సు వ్యవహారంలో ప్రసరిస్తున్న వెలుపల కూడా దృఢమైన సమాధి స్థితిలో ఉండేవాడు. అదే అభ్యాస బలం చేత మనస్సును నిరోధించి ఎల్లప్పుడూ లోపల సమాధి స్థితిలో నిలవగలిగిన వాడు మధ్యముడు. అందుకే మధ్యముడు ఎప్పుడు కూడా మనం సోకాల్డ్ మెడిటేషన్ అని అంటామే, అతను ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు? మనస్సును నిరోధిస్తున్నాడు. అదే ఉత్తముడు ఏం చేస్తున్నాడు అంటే బుద్ధి యొక్క భేదాలను అనుసరించి జ్ఞాన పరిపాకం యొక్క దశల్లోని భేదాలను. ఉత్తముడు ఏంటి? మనస్సు వ్యవహారంలో ప్రసరిస్తున్నా వెలుపల కూడా దృఢమైన సమాధి స్థితిలో ఉండేవాడు. అంటే బయట వ్యవహారం అంతా చేస్తున్నా అతను ఆత్మస్థితిలో ఉంటాడు.
కావున బుద్ధి యొక్క భేదములను అనుసరించి జ్ఞాన పరిపాకం యొక్క దశల్లోని భేదాలని బట్టి వారి వారి ప్రారబ్ధ విశేషాలని బట్టి జ్ఞానులకు కూడా విచిత్రం లేని వ్యవహారములు సంభవిస్తాయి. ఇది జ్ఞానఖండంలోని మనస్వరూప నిరూపణం అనే అష్టాదశ. లక్ష్మి, ఆ, మ- చెప్పు శారదా. మధ్యముడికి ఉత్తముడికి తేడా ఏంటి? ఉత్తముడు అన్ని పనులు చేస్తున్నా ఆయన నిరంతరం తన సమాధి స్థితిలో ఉంటాడు. సమాధి అంటే ఏంటి? ఆత్మస్థితిలో ఉండడాన్ని సమాధి స్థితి అంటాం. అర్థమైందా? సమాధి అంటే కళ్ళు మూసుకోవడం అని కాదు, ఆత్మ స్పృహలోనే ఉంటాడు. మధ్యముడు మనస్సుని నిరోధించేస్తాడు. మనస్సుని ఏ రకమైన యాక్టివిటీస్ ని చెయ్యకుండా అందులో ఉంటాడు. మనం ఏమనుకుంటాం, అలా ఉన్నవాడు చాలా గ్రేట్ అనుకుంటాం. కానీ అంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉన్నట్టే ఉంటారు. అలాంటి వాడిని మధ్యముడు అన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు జనకుడిలాగా అన్ని వ్యవహారాలు చేసిన ఆత్మస్థితిలో ఉండేవాడు ఉత్తముడు. తేడా తెలిసిందా? మధ్యముడు కళ్ళు మూసి కూర్చుంటాడు అంటావు. అంటే మనస్సుని ఎందులోకి వెళ్ళనివ్వడు. అర్థమైంది? నిగ్రహించేస్తూ ఉంటాడు. ఓకే. ఏమి అదే మధ్యముడు టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఏంటమ్మా? మధ్యముడు టెక్నిక్స్ ఫాలో అవుతాడు. ఎస్, అంటే టెక్నిక్స్ కరెక్ట్. మనస్సుని నిగ్రహించి కంట్రోల్ లో పెట్టుకునే టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతాడు. ఉమ్, ఆ అదే అయితే ఏ టెక్నిక్స్ ఫాలో అవ్వకుండా కూడా ఆత్మస్థితిలో ఉంటాడు ఉత్తముడు. ఉత్తముడు అన్ని వ్యవహారాలు చేస్తూ. ఇక్కడితో 18వ అధ్యాయం అయిపోయింది. 19వ అధ్యాయము జ్ఞాన స్థితి భేదములు. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఆయన అడిగాడు. ఇక్కడ అడుగుతాడు ఏంటంటే, భార్గవుడు మరలా భార్గవుడన్నా రాముడు అని ఆయన అంటున్నా. ఆ రాముడు ఎవరు? పరశురాముడు. భార్గవుడు మరలా దత్తాత్రేయుని ఇలా ప్రశ్నించాడు, భగవానుడా, ఆత్మను గోచరింప చేసుకోవడానికి ఉపాయమైన జ్ఞానం అందరికీ ఒకటే కదా, దాని వలన కలిగే మోక్షం కూడా ఒక విధంగానే ఉంటుంది. అటువంటప్పుడు బుద్ధి యొక్క భేదాన్ని బట్టి జ్ఞానం యొక్క పరిపక్వతలో భేదం ఎలా కలుగును? జ్ఞానం యొక్క సాధనలలో భేదం ఉందా? వివరించుము. అర్థమైందా ప్రశ్న? మోక్షం అందరికీ ఒకటే కదా, మరి అలాంటప్పుడు జ్ఞానులకి తేడాలు ఎందుకుంటున్నాయి? కొందరు ఇలా ఉంటున్నారు, కొందరు అలా ఉంటున్నారు అని. దయానిధి అయిన దత్తాత్రేయుడు ఇలా వివరించాడు, రామా, ఉత్తమమైన రహస్యం, దానిని చెబుతాను విను. జ్ఞానములలో భేదములు లేవు. సాధనం యొక్క తారతమ్యం వల్లనే ఫలప్రాప్తిలో భేదాలు ఏర్పడుతున్నాయి. సాధన పూర్తి అవగానే చక్కగా పండిన పండు పైనుండి రాలి ఒడిలో పడినట్లుగా జ్ఞానం అనాయాసంగా సిద్ధించును. సాధన యొక్క అపూర్ణత యందలి తారతమ్యముల చేత శ్రమయందు తారతమ్యం కలుగుతున్నది. చూసారా? సాధన యొక్క అపూర్ణత అంటే పరిపక్వమైన సాధన లేకపోవడం వల్ల ఆ తేడాల వల్లనే వాళ్ళ యొక్క స్థితులలో కూడా తేడా ఉంది. జ్ఞానం స్వప్రకాశమై ఎప్పుడూ సిద్ధమై ఉన్నదగుటచే నిజానికి దానిని పొందడానికి ఏ సాధన అక్కర్లేదు. దానిని ఆవరించి ఉన్న వాసనలు మాలిన్యాన్ని తొలగించుటకే సాధనములన్నీ ఉపయోగపడుతున్నాయి. ఈ పాయింట్ అంతా అర్థమైందా? ఎప్పుడూ భాషించే స్వరూపాన్ని పొందడానికి సాధనలతో పని ఏముంది? అయితే ఏమిటి మన సాధన అంటే? అసలైనటువంటి ఆత్మతత్వాన్ని కవర్ చేసేదాన్ని మనం తీయడమే సాధన. అంటే మన అజ్ఞానం చేత శరీరం నేను, మనస్సు నేను అని భ్రమలో జీవిస్తున్నాం. ఈ భ్రమలన్నీ తీయడమే సాధన. దానిని ఆవరించి ఉన్న వాసనల మాలిన్యాన్ని తొలగించుటకే సాధనములన్నీ ఉపయోగపడుతున్నాయి. అనంతములైన వాసనలు అనే బురదలో మునిగి ఉండుట చేత స్వరూపం గోచరించుట లేదు. చిత్తమును నిరోధించుట అనే జలము చేత ఆ వాసనాపంకమును చక్కగా కడిగివేయాలి. అనాది కాలంగా దేహేంద్రియములే నేను అనే గాఢమైన భావనతో చిత్తం రూపొందింది. అనాది కాలంగా, ఎందుకంటే మన అందరికీ తెలుసు నేను శరీరాన్ని కాను, నేను మనస్సుని కాను. కానీ మనకి అనాది కాలంగా ఈ భ్రమ మనలో ఉంది. తత్వ విచారం అనే తీక్షణమైన యంత్రం చేత, మననముతో కూడిన శ్రవణం అనే ఉపాయం చేత పెట్టి వలె ఉన్న చిత్తమును తెరిస్తే తక్షణమే మణివలే స్వరూప చైతన్యం గోచరించు.
వినిపించడం లేదు. ఏంటండి? నేను జ్యోతిష్యం ఏం చెప్పనండి. నేను నేను 8:40 తర్వాత మాట్లాడతాను. కొంచెం క్లాస్ లో ఉన్నాను. అప్పుడు చెయ్యండి. ఏంటంటే వినిపిస్తోందా ఇప్పుడు? ఫోన్ వచ్చింది, మ్యూట్ అయిపోలేదు కదా. చిత్తమును నిరోధించుట అనే జలముల చేత ఆ వాసనా పంకమును చక్కగా కడిగివేయాలి. అనాది కాలంగా దేహేంద్రియములే నేను అనే గాఢమైన భావనతో చిత్తం రూపొందింది. తత్వ విచారం అనే తీక్షణమైన యంత్రం చేత, మననముతో కూడిన శ్రవణం అనే ఉపాయం చేత పెట్టెవలే ఉన్న చిత్తాన్ని తెరిస్తే తక్షణమే మణివలే స్వరూప చైతన్యం గోచరించు. కావున సాధనలన్నీ వాసనలను తొలగించుటకే ఏర్పడి ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి చిత్తములేందు వాసనలు కొందరికి అధికంగా, మరికొందరికి తక్కువగా ఉంటాయి. ఈ భేదాలను బట్టి బుద్ధి యందు భేదములు కలుగుతున్నాయి. ఎంతవరకు వాసనల యొక్క సమూహం బుద్ధిని ఆవరించుండునో అంతవరకు సాధన ఆవశ్యకమే. అంటే వాసనల యొక్క సమూహం ఉన్నంత వరకు, బుద్ధిని ఆవరించి ఉన్నంత వరకు ఈ సాధన అవసరమే. వాసనలు అనేక విధములు. వాటిలో ముఖ్యమైన వాటిని చెబుతాను. అపరాధం, కర్మ, కామం అని వాసన 3 విధములుగా ఉంది. అశ్రద్ధయే అపరాధం. వినాశనాన్ని కలిగించడంలో ఇది ముఖ్యమైనది. శాస్త్రం, ఆచార్యుడు చెబుతున్న విషయం సర్వదా సత్యమనే దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అటువంటి విశ్వాసం లేకుండుట అశ్రద్ధ. దీని వలనే విపరీత గ్రహణం సంభవిస్తోంది. ఉన్న దానిని ఉన్నట్లు గ్రహించలేక విరుద్ధంగా గ్రహించుట విపరీత గ్రహణం. కళలు, శాస్త్రములు, యోగములు మొదలైన వాణియందు నిపుణులైన వారు కూడా సత్పురుషులతోటి సహవాసాన్ని కలిగి ఉండి అశ్రద్ధ వలననే విపరీత గ్రహణమునకు లోనై తత్వమును తెలుసుకోలేకపోతున్నారు. అర్థమైందా ఇది? అంటే వాళ్ళకి అశ్రద్ధ ఉండడం బట్టి విపరీత గ్రహణానికి లోనై, విపరీత గ్రహణం అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే పక్కటర్థాలు, తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వీరు అనేక విధములుగా ఉన్నారు. కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెబుతారు. అటువంటిది ఒకటి ఉన్నా దానిని తెలుసుకుంటే ఎవరికీ ఎక్కడా సాధ్యం కాదని మరికొందరు చెబుతారు. నిధిధ్యాసనం చేత ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు కూడా కొందరు ఇది పరతత్వం కాదు, దీనిని మించినది గలదు అని తలుస్తారు. మరికొందరు ఈ ఆత్మజ్ఞానం వల్ల మోక్షం ఎలా కలుగునని వాదిస్తారు. ఇదిగాక శాస్త్రాచార్య వాక్యములను సంశయించుట కూడా విపరీత గ్రహణమే అగును. శాస్త్రములలో నిపుణులైన వారు వందల కొలదిగా, వేల కొలదిగా ఈ అపరాధ వాసన చేతనే సంసారంలో పడిపోతున్నారు. పూర్వజన్మలలో చేసిన దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధి యందు మాలిన్యంగా ఉండును. ఆ మాలిన్యం గురువు ఉపదేశిస్తున్న విషయాన్ని గ్రహించడానికి ప్రతిబంధకం అవుతుంది. అటువంటి వాడు గురువు ఎంత చక్కగా చెబుతున్నా గ్రహించలేడు. దీనిని కర్మవాసన అంటారు. ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించుట సాధ్యం కాదు. అర్థమైంది కదండి? ఈ వాసనలు అంటే మాలిన్యం అనే రూపంలో ఉన్నాయి. అంటే కర్మల వల్ల వచ్చింది. దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధిలో మాలిన్యంగా ఉంటుంది. కర్తవ్యం ఇంకా నాకు మిగిలి ఉంది అనుకోవడమే కామవాసన. దీనిని అనేక శాఖలు గలవు.
దీనికి ఇది అనంతము. సముద్రంలో తరంగములను గాని భూమిలో రేణువులను గాని ఎవడైనా లెక్క పెట్టవచ్చునేమో గాని ఒక వ్యక్తి యొక్క కామములను లెక్క పెట్టుట సాధ్యం కాదు. ఆశాపిశాచంగా చెప్పబడుతున్న ఈ కామవాసన ఆకాశం కన్నా విశాలం, పర్వతం కన్నా స్థిరం. దీని చేతనే లోకంలో ప్రతి వ్యక్తి ఉన్మత్తుని వలె అవుతున్నాడు. దీని చేతనే దహింపబడుతూ జనులు ఆక్రోశిస్తున్నారు. వైరాగ్యాన్ని పొంది ధన్యులైన వారెవరో కొందరు మాత్రమే ఈ ఆశ అనే దావానలానికి దూరులై చల్లగా ఉంటారు. ఈ మూడు వాసనలు మనస్సును ఆక్రమించి ఉండుట చేతనే తత్వం భాషించుట లేదు. కావున సర్వ సాధనాలకి వాసనలను నశింపచేయుటయే ఫలము. అశ్రద్ధారూపమైన ఈ అపరాధం వలననే నాకు జ్ఞానం కలగటలేదు అని తెలుసుకుని శాస్త్రాచార్యుల వాక్యములను శ్రద్ధను పొందటం వలన మొదటి వాసన తొలగిపోవు. రెండవదైన కర్మవాసన ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఇతరములైన కోట్ల కొలది ఉపాయముల చేత కూడా అది తొలగదు. ఈశ్వర ఆరాధనం చేస్తూ ఉంటే ఆ కర్మవాసన అల్పంగా ఉంటే ఈ జన్మలోనే ఈశ్వరానుగ్రహం కలిగి అది నశిస్తుంది. అది ప్రబలంగా ఉంటే అనేక జన్మల్లో ఈశ్వర ఆరాధనం చేయుచుండుట వలన నశిస్తుంది. అంటే కర్మవాసన తక్కువగా ఉంటే ఈ జన్మలోనే ఈశ్వర ఆరాధన వల్ల తొలగిపోతుంది. అది ప్రబలంగా ఉంటే దానికి ఎన్నో జన్మలు అవసరం పడుతున్నాయి. ప్రబలమైన వ్యాధి ఉదాహరణ చెప్పారు. ప్రబలమైన వ్యాధి తొలగుటకు చాలా కాలం ఔషధములు సేవించుట ఆవశ్యకమే కదా. ఇక మూడవది అయిన కామవాసన వైరాగ్యాది సాధనం వల్ల నశిస్తుంది. సంసార సుఖములందలి దోషమును నిరంతరం చూస్తూ ఉండటం వల్లనే వైరాగ్యం కలుగుతుంది. మరొక విధంగా అది కలగనే కలగదు. ఈ వాసనల యొక్క అల్పత్వాన్ని బట్టి ప్రబలత్వాన్ని బట్టి వైరాగ్యాది సాధనములను కూడా అల్పంగా ప్రబలంగా అవలంబించవలసి ఉంటుంది. వీటిలో సర్వ సాధనాలకి మూలం ముక్తి కావాలి అనే గాఢమైన తపన. ఒకనిని నీటిలో ముంచినప్పుడు వాని ఊపిరి ఆడక నీటిలో నుండి బయటపడాలని ఎలా గిలగిలా తన్నుకొనునో ఆ విధంగా సంసారం నుండి బయటపడాలని ఒకానొకనికి కలుగు తపనే ముముక్షుత్వం. అంటే అంత తీవ్రంగా ఉండాలి. ఏదో ఇవాళ అన్నట్టుగా కాకుండా అది చెప్పారు కదా. అది లేకపోతే శ్రవణ మననాదులు పాండిత్య సంపదగా పరిణమించునే గాని ముఖ్య ఫలమును ఒసంగవు. ఆ పాండిత్యమంతా శవమునకు కావించిన అలంకారం వలె వ్యర్థం. అంటే ఈ తపన ఉంటేనే మనకి ఆ జ్ఞానం వస్తుంది. లేకపోతే శవానికి ఎలా అయితే అలంకారం అవసరం లేదో అలాగే అవి ఆ పాండిత్యంగా మిగిలిపోతాయి అని చెప్తున్నారు. ముముక్షుత్వం కొద్దిగా ఉన్న ఉపయోగం లేదు. వ్రతముల యొక్క ఫలశ్రుతిని విన్నప్పుడు ఆ వ్రతాన్ని చేసి ఆ ఫలాన్ని పొందాలనే కోరిక సామాన్యంగా చాలా మంది కలుగుతుంది. అంత మాత్రమైన కోరికతో అందరూ ప్రయత్నం చెయ్యరు, ఫలమును పొందరు. కావున తీవ్రత లేని ముముక్షత్వం వల్ల ఉపయోగం లేదు. ఎవనికి ముముక్షత్వం ఎంత తీవ్రంగా ఉండునో వానికి ఫలం కూడా అంత వేగంగానే సిద్ధించును. ముముక్షత్వం గలవాడే అన్నింటినీ వదులుకొని ఆత్మజ్ఞానమునందే తత్పరత్వం గలవాడవును. దేహమంతా తాపంతో ఉడికిపోతున్నప్పుడు ఎవడైనా చల్లదనం తప్ప దేనిని కోరడు. అలాగే ముక్తి తప్ప నాకేమీ వద్దని తీవ్రమైన కోరిక కలిగిన వానికి ఫలం కూడా త్వరగా లభించు. విముక్తి తప్ప తక్కినవన్నీ దుష్టములనే దృష్టి వల్లనే విముక్తి యందు తీవ్రమైన కోరిక కలుగు. దోష దృష్టి వల్ల విషయ సుఖముల యందు ప్రీతి నశించి వైరాగ్యం కలుగు. వైరాగ్యం వల్ల విముక్తి కావాలనే కోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణ మననాదుల యందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దానివల్ల త్వరగా ఫలము లభించును. భార్గవుడిని విని మరల ప్రశ్నించాడు. అయ్యా, సత్సంగం, ఈశ్వరానుగ్రహం, దోష దృష్టి ముక్తిని కలిగించుటకు మూల కారణములని చెప్పారు. వీటిలో ముఖ్యమైన ఆది కారణం ఏది? అది ఎలా ప్రాప్తించును? నిష్కారణంగా ఏది సంభవించదని కదా పెద్దల నిశ్చయం. కావున ఆ ఆది కారణమైన నిర్హేతు